ఓకే, మాట్లాడతానమ్మా, మీతో నేను పర్సనల్గా మాట్లాడతాను. అంటే ఇప్పుడు విడాకులైన తర్వాత పిల్లల కస్టడీ అనేది ఎలా ఉంటుంది సార్? అంటే ఎవరికి చెందుతారు పిల్లలు అనేది? పిల్లల కస్టడీ అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్. ముఖ్యంగా కిట్టి గారు, ఇందులో ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా నేషనల్ గార్డియన్స్ అంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పుట్టిన రోజు నుంచి 5 నెలల వరకు, అంటే మదర్ ఫీడింగ్ ఇస్తున్న వరకు మదర్ యొక్క స్పర్శ ఉంటుంది, అంటే మదర్ ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అప్పటి వరకు బాబు కానీ పాప కానీ మదర్ దగ్గరే ఉండాలి. తరువాత అంటే ఎప్పుడైతే మదర్ ఫీడింగ్ నుంచి కాస్త దూరం అవుతుంటాడో ఆ ఇన్ఫెంట్ బేబీ, అప్పటి నుంచి ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంది. చాలా మంది అభిప్రాయపడతారు మదర్ కంప్లీట్ గా నేచురల్ గార్డెన్ కాబట్టి మేజర్ అయ్యేదాకా లేకపోతే 5 ఏళ్ల దాకా మదరే ఉండాలి అన్నటువంటి చాలా సందర్భాల్లో మేము వింటూ ఉంటాం. అది చాలా తప్పు. ఫాదర్ కూడా నేచురల్ గార్డెన్, చాలా సందర్భాల్లో ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. అందుకని అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా తర్వాత ఒక 5 months 6 months తర్వాత నుంచి ఆ కేరింగ్ అనేది ఫాదర్ కూడా ఇస్తారు. అక్కడ చైల్డ్ కాస్త విజిటింగ్ అవర్స్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఫాదర్ కంప్లీట్ గా అంటే వేరే మ్యారేజ్ చేసుకోకుండా వేరే పర్సన్ తోటి లివింగ్ రిలేషన్షిప్ లో లేనప్పుడు ఆ బేబీ కేరింగ్ కంప్లీట్ గా ఫాదర్ కూడా తీసుకోవాలి. తీసుకునే సందర్భాల్లో ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ బాబు అబ్బాయి అయితే మాత్రం తప్పనిసరిగా మేజర్ అయ్యే వరకు కూడా ఫాదర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అమ్మాయి అయితే నాట్ ఓన్లీ ఒక 18 years అనే కాకుండా అమ్మాయి తన సొంత కాళ్ళ మీద నిలబడడం, అంటే ఒక జాబ్ రావడం కానీ లేకపోతే మ్యారేజ్ వరకు కూడా ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కంప్లీట్ గా మదర్ దగ్గరే ఉండాలి. చిన్నపిల్లలు కాబట్టి 2 years బేబీస్ 5 years బేబీస్ కాబట్టి చిన్న బాబులు కాబట్టి వీళ్ళందరూ కూడా మదర్ దగ్గర ఉండాలనుకోవడం తప్పు. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి ఏడ్చుకున్న వాళ్ళు చూశారంటే, సార్ నా బిడ్డను నేను చూసుకుందాం అంటే నేను రానియట్లేదు, నా వైఫ్ రానియట్లేదు, వాళ్ళ మదర్ని కంప్లీట్ గా అట్టే పెట్టుకుంటారు, నేను అప్పుడప్పుడు ఎంత ప్రేమగా చూసుకుందాం అన్న రానియకుండా మదర్ కంట్రోల్ చేస్తుంది, సార్ నాకేం ఇప్పించండి అంటే మేము కొన్ని కేసుల్లో చైల్డ్ కస్టడీ తీసుకున్నాం. ముఖ్యంగా హస్బెండ్ వైపు నుంచి మదర్ ఒక్కటే కాదు, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటుంది ఫాదర్ని చూడాలి. చిన్న స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ మీటింగ్ అవుతుంటాయి. ఆ మీటింగ్స్ లో వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఫాదర్ని మదర్ని వచ్చి తీసుకునేటప్పుడు నాకు కూడా ఒక ఫాదర్ ఉంటే బాగుంటుంది కదా వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ చిన్న పసివృధాల పైన తండ్రి లేనటువంటి బాధను కల్పించకండి. మీరు తల్లిగా మీకు మీ ఇద్దరి మధ్య ఎటువంటి కష్టాలు ఉంటే ఉండొచ్చు కాక, దట్ ఇస్ డిఫరెంట్. కానీ ఫాదర్ని దూరం చేసే హక్కు ఏ తల్లికి కూడా లేదు. మీరు తల్లి కావచ్చు, మీ ఇంపార్టెన్స్ మీదే, అంత మాత్రాన పిల్లడు పూర్తిగా మీ హక్కు కాదు. ఆయన డబ్బులు ఇచ్చినటువంటి ఏటీఎం మిషన్ కాదు అతని యొక్క ఫాదర్ మాత్రం. ఆ ఫాదర్ కూడా బాబుని చూడాలి. ఆ హస్బెండ్ కూడా ఎమోషన్స్ ఉంటాయి, పాప కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫాదర్ని చూడాలని. దాన్ని కట్ చేసే ముఖ్యంగా వైఫ్లు కూడా లేదు. కిట్టి గారు, ఓకే రవీంద్రనాథ్ గారు, మరికొంతమంది కాలర్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ముందు ఈ టాపిక్